One shopping mall. Ashadam KG sale. KG ki half kg sarees free. Chudidars, men's, kids wear pay up to 50% bhari discount. 1+1, 2+1 వంటి కాంబో ఆఫర్లు. ఇంకా మరెన్నో ఆఫర్స్ మీకోసం. One shopping mall. పబ్లిక్ గార్డెన్ ఎదురుగా హన్మకొండ. కూడా మధ్యలో పోయి సైడ్ నుంచి బెలూన్స్ తెచ్చుకోవాలి కదా, పట్టుకోవాలి కదా ఇట్లా. మీరు మధ్యలో సృజన ఒకటి పట్టుకోండి, మీరు మంచిగా ముందు కనబడతారు. అక్కడ ఒకళ్ళు పట్టుకోవడానికి వెళ్ళండి ఎవరైనా. ఇది సేమ్ లైన్లో లేదు, మనం సేమ్ లైన్. ఆఫ్ చేయాలి కదా. వాక్ చేయాలా అక్కడ బెలూన్స్ రిలీజ్ చేయండి పైకి. బెలూన్స్ పైకి వదిలేయండి. నేను డాక్టర్ సృజన. సో గుడ్ మార్నింగ్ రెస్పెక్టెడ్ డాక్టర్ వివేకానంద సార్. సో నేను సార్ స్టూడెంటే. సో సార్ మాకు హెచ్ఓడి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటుండే. సో సంధ్య మేడం, సో వీళ్ళిద్దరు కూడా నా టీచర్సే. సో ఇవాళ 1978 జూలై 25 రోజు మనకు ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ బార్న్ అయిందనమాట, లూయి బ్రౌన్ అని. సో ఆమె బర్త్డే సెలబ్రేట్ చేయడానికి ఇవాళ వరల్డ్ ఐవీఎఫ్ డే అని మనం ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటాం. డాక్టర్ నవనీత. సో నేను డాక్టర్ నవనీత మేడం, సీనియర్ గైనకాలజిస్ట్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. అండ్ ఐ ఇన్వైట్ డాక్టర్ సింధు సృజన, గైనకాలజిస్ట్ అండ్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్. అండ్ ఐ ఆల్సో ఇన్వైట్ డాక్టర్ సృజన, సో గైనకాలజిస్ట్, ల్యాబ్ స్పెషలిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సో ప్లీజ్ బీ సీటెడ్. ఎంబ్రియాలజిస్ట్ ప్రేమ్ కుమార్ సార్. ఇన్ఫర్టిలిటీ గురించి చెప్పాలంటే, ఇన్ఫర్టిలిటీ అని ఎప్పుడు అంటామంటే, ఒక కపుల్ కంటిన్యూస్గా ఒక సంవత్సరం పార్టీ పిల్స్ కానీ అట్లాంటి ఏం యూజ్ చేయకుండా కనీసం 1 year ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదంటే అప్పుడు మనం ఇన్ఫర్టిలిటీ అంటాం. బట్ పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నారు, లేదంటే ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, హైపోథైరాయిడిజం ఆర్ ఏజ్ మోర్ దెన్ 35 ఆర్ ఆల్రెడీ మనకి మేల్స్లో శుక్రకణాలు తక్కువ ఉన్న వాళ్ళకి 6 నెలల నుంచే మనం డాక్టర్ దగ్గర చూయించుకోవాలని చెప్తుంటాం. సో ఈ 6 నెలలు 1 year వరకు ఏం టెస్ట్లు అవసరం లేదు. సో 1 year దాటితే అప్పుడు మనం సంతానలేమి అంటాం. సో ఇప్పుడు మనకి ఇన్సిడెంట్స్ గురించి చెప్పాలంటే సంతానలేమి ఓన్లీ స్త్రీలలోనే ఉండదు. సో సంతానలేమి కారణాలు 30 నుంచి 40% స్త్రీలలో ఉంటే
ఆల్మోస్ట్ ఈక్వల్ 30 నుంచి 40% కారణాలు ఓన్లీ పురుషులలో కూడా ఉండొచ్చు. ఇద్దరు కలిపి కంబైన్ కాజెస్ 20% ఉంటాయి. సో ఓన్లీ స్త్రీలే చూసినా ఓన్లీ పురుషులే చూసినా ఇన్కంప్లీట్ అంటే ఇద్దరిని కలిపి చూస్తేనే మనకు అసలు రీజన్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. సో ఇన్ఫర్టిలిటీ గురించి మా దగ్గరకు వచ్చినప్పుడు అంటే సంతానంతో మీరు సఫర్ అయ్యి మా దగ్గరకు వచ్చినప్పుడు ఒక 4 రకాల ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము. అందరికి రాగానే ఐవీఎఫ్ అన్ని టెస్ట్లు అట్లాంటివి ఏం అడ్వైస్ చేయము. సో ఫస్ట్ డీటెయిల్ ఇవాల్యుయేషన్ అనేది ఉంటుంది. అసలు ప్రాబ్లం ఎక్కడ ఉందో ఫస్ట్ తెలుసుకుంటాం, రూట్ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. సో తర్వాత ప్రాబ్లమ్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి సజెస్ట్ చేస్తాం. సో మీరు న్యాచురల్గానే ట్రై చేయొచ్చా, లేదా ఏదైనా ప్రాబ్లం ఉందా, నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్కి ఏమన్నా వెళ్ళాలా అనేది మేమే మీకు సజెస్ట్ చేస్తాము. బట్ ఎలా వెళ్ళాలనుకునేది కంప్లీట్లీ మీ చాయిస్కే వదిలేస్తాం. సో అట్లా మనం 3-4 రకాలుగా ట్రై చేయొచ్చు. సో న్యాచురల్గా ట్రై చేసి చూస్తాం 3-4 సైకిల్ అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే అప్పుడు నెక్స్ట్ సుపీరియర్ మెథడ్స్ నెక్స్ట్ వస్తుంది IUI, ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అని. సో ఇది న్యాచురల్ మీద కొంచెం సుపీరియర్ ప్రొసీజర్. సో దీంట్లో కూడా సో IVFలో ఎక్కడ కూడా మీకు పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయడం, కట్ చేయడం, కుట్లేయడం అట్లాంటివి ఏమి ఉండవు. అన్ని సింపుల్ ప్రొసీజర్సే ఉంటాయి. సో మనకి కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో కాజ్ని బట్టి మన ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఫీమేల్ సైడ్ నుంచి అంత బాగుంది, మనకి యూట్రస్ బాగుంది, గుడ్లు మంచి విడుదల అవుతున్నాయి అనుకుంటే మేల్ సైడ్ నుంచి కూడా డీటెయిల్ ఇవాల్యుయేట్ చేస్తాం. సో మేల్ ఫ్యాక్టర్ ఉంటుంది, కొంతమందికి కణాలు తక్కువ ఉంటాయి, చలనం శాతం తక్కువ ఉంటుంది. సో అట్లేమన్నా ఉంటే ఇద్దరికి నార్మల్ ఉంటే న్యాచురల్గా ట్రై చేస్తాం. ఇద్దరిలో ఏమైనా ప్రాబ్లం ఉంటే నెక్స్ట్ బెటర్ ఆప్షన్ IUI సజెస్ట్ చేస్తాం, ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అని. సో ఇంకా లాస్ట్ పద్ధతి IVF అని వస్తుంది. సో IVF కొంతమందికి చాలా బాగా పనిచేస్తుంది. సో బట్ అందరికీ IVF సజెస్ట్ చేయము, సెలెక్టెడ్ కపుల్స్కి మాత్రమే IVF అనేది సజెస్ట్ చేస్తాం. IVF అన్నిటికంటే హైయెస్ట్ టెక్నిక్. దీంట్లో మంచి డైరెక్ట్ పిండంనే తీసుకొని గర్భసంచికి ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. సో వీటన్నిటికంటే ముందు సో డైట్ పైన ఎంఫసైజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ లాస్ట్ మనకు 5 to 10 years తీసుకుంటే మన డైటరీ హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ని బట్టే మనకి ఇన్ఫర్టిలిటీ రేట్స్ అనేవి చాలా పెరుగుతున్నాయి. సో 6 ఒకరికి మన ఇన్ఫర్టిలిటీ సఫరింగ్ అనేది చూస్తున్నాం. సో ఇవన్నీ మన బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల, బ్యాడ్ డైటరీ హ్యాబిట్స్ వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వస్తున్నాయి. సో స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా మంచి డైట్ తీసుకొని, సో డైట్లో చెప్పాలంటే ఫ్రెష్ హోమ్ కుక్డ్ ఫుడ్స్, బయట ఫుడ్స్ అవాయిడ్ చేయడం, ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, సో ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేస్తూ ఫ్రెష్ హోమ్ కుక్డ్ ఫుడ్స్, ఇంకా లీఫీ వెజిటేబుల్స్ డైలీ 30 to 40 minutes. లాస్ట్ మనకు 5 to 10 years తీసుకుంటే మన డైటరీ హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ని బట్టే మనకి ఇన్ఫర్టిలిటీ రేట్స్ అనేవి చాలా పెరుగుతున్నాయి. సో 6 ఒకరికి మన ఇన్ఫర్టిలిటీ సఫరింగ్ అనేది చూస్తున్నాం. సో ఇవన్నీ మన బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల, బ్యాడ్ డైటరీ హ్యాబిట్స్ వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వస్తున్నాయి. సో స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా మంచి డైట్ తీసుకొని, సో డైట్లో చెప్పాలంటే ఫ్రెష్ హోమ్ కుక్డ్ ఫుడ్స్, బయట ఫుడ్స్ అవాయిడ్ చేయడం, ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, సో ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేస్తూ ఫ్రెష్ హోమ్ కుక్డ్ ఫుడ్స్, ఇంకా లీఫీ వెజిటేబుల్స్ డైలీ 30 to 40 minutes ఎక్సర్సైజ్ ఇద్దరు చేసి, అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఆల్కహాల్, స్మోకింగ్, పాన్, గుట్కా, టొబాకో, హై టెంపరేచర్స్ ఎక్స్పోజర్ కానీ, ఎక్కువ స్ట్రెస్ కానీ ఇట్లాంటివి ఏం తీసుకుంటుంటే మనకి న్యాచురల్గా కన్సెప్షన్ రేట్స్ అనేవి పెరుగుతుంటాయి. సో పైన అందరిని విలేకుంది. నేను డాక్టర్ సంధ్యారాణి మేడంని ఒక 5 minutes మాట్లాడమని. ఈరోజు IVF డే అంటే ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, ఇంట్లో ఒక కపుల్కి పిల్లలు కాలేదు అంటే అసలు ఎంత ఆవేదన ఉంటుంది. అసలు ఈ జన్మకి ఒక మహిళ ఒక్క బేబీనన్నా జన్మ ఇస్తే చాలా ఆనందంగా, హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలు లేరు ఆ ఇంట్లో అంటే ఆ ఫ్యామిలీ చాలా బాధాకరంగా ఉంటారు. ఎవరికైనా అంతే కదా, ఇవాళ రేపు చాలా ఫ్యామిలీ అంటేనే ఒక పాప, ఒక బాబు, లేదంటే ఎవరైనా ఒకళ్ళు జన్మనిస్తే కానీ ఈ జన్మకి ఒక ప్రత్యేకత ఉంటుందనేది ఉంటుంది. సో పిల్లలు లేకపోవడం మూలంగా చాలామంది ఫ్యామిలీస్ చాలా బాధపడి ఇంట్లో ఎంతైనా పర్వాలేదు ఒక బేబీ కావాలనే తపన, వాళ్ళకి సైకలాజికల్గా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పిల్లలు కలగకపోవడం మూలంగా అయ్యో లేకపోయింది అనేది చాలా అయ్యి వాళ్ళ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్కి, బీపీ, షుగర్, థైరాయిడ్, సైకలాజికల్గా, మానసికంగా, కొంతమంది అయితే ఈవెన్ సూసైడ్స్ కూడా చేసుకొని నాకు పిల్లలు కాలేదు అనేది బాధపడుతూ ఉంటారు. సో అలాంటి బాధ లేకుండా వరల్డ్ మొత్తంలో ఫస్ట్ IVF బేబీ లూయిస్ బ్రౌన్ అని జన్మించారు.
సో దానికి ఎంత కృషి చేస్తే సైంటిస్టులు ఎంత కష్టపడి అది విధానాన్ని ఎలా చేస్తే పిల్లలు కలుగుతారని తెలుసుకొని ఒక జన్మ ఫస్ట్ IVF బాండ్ ఇప్పుడు 25th జూలై 1978 రోజున ఫస్ట్ IVF బేబీ జన్మించింది. సో అప్పటి నుండి అది ఎంత ఆనందకరమైన విషయం అంటే ఆ ఫ్యామిలీలో అది చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా సైంటిస్టులు ఇంకా దీనిని అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఒకప్పుడైతే చాలా కష్టంగా ఉండేది, సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉండేది. బట్ ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ చాలా దానిలో పరిశోధన చేసి ఏ విధంగా చేస్తే వాళ్ళకి పిల్లలు కలుగుతారనే దాని మీద చాలామంది ఇప్పుడు IVFకి కూడా సేఫ్ ప్రొసీజర్గా చేస్తున్నాము. సో ముందేంటంటే చాలామందికి మన ఫ్యామిలీలో ఎలా అయ్యేది, 18 ఏళ్ళకి 20 yearsకి పెళ్ళిళ్ళు అయ్యేవి, అందరికీ న్యాచురల్గా పిల్లలు పుట్టేవాళ్ళు. బట్ నౌ అందరికీ ఏజ్ ఆఫ్ ద మ్యారేజ్ ఇంక్రీజ్ అయింది. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ విధానం, ముందు ఎంతెంత పని చేసుకునేవాళ్ళు, ఇప్పుడు పని తగ్గింది. ఒబేసిటీ, అందరూ అధిక బరువు, లావు అనేది ఎక్కువైపోతున్నారు. ఒబేసిటీ ఈజ్ ఏ బర్నింగ్ మెడికల్ డిసీజ్. ఇప్పుడు నవేడేస్ ఎంత కష్టపడ్డా రోజు వస్తుంటారు, మేడం ఎంత కష్టపడుతున్నాను, ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాను, డైట్ కంట్రోల్ చేస్తున్నా, వెయిట్ తగ్గట్లేదు. సో ఇవన్నిటికీ కారణాలు ఏంటి, మనం రోజు సరైనటువంటి వ్యాయామం చేయకపోవడము, మనకి అవైలబిలిటీ ఆఫ్ ద ఫుడ్ కూడా. ముందైతే చక్కగా మంచి కూరగాయలు, ఫ్రెష్ వెజిటబుల్స్ దొరికేవి. ఇప్పుడు అలాంటివి కాదు, ఇప్పుడు అన్ని పెస్టిసైడ్స్, అంతా ఆర్టిఫిషియల్ ఫుడ్. అందరూ బయట ఫుడ్కి అలవాటు పడ్డారు చాలా. సో సరైనటువంటి ఫుడ్ లభించకపోవడము, శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ అనేది ఇంక్రీజ్ అయింది. ఇప్పుడైతే ఒక 6 members మనం ఇక్కడ నిలబడ్డామంటే అందులో ఒక్కరికి పిల్లలు లేకుండా ప్రతి ఒక్కరు నాకు పిల్లలు కాలేదు అనే తిరుగుతున్నారు. ముందైతే లైన్ అందరూ ప్రెగ్నెంట్ అయ్యాక హాస్పిటల్కి వచ్చేవాళ్ళు, ఆ 20 yearsకి పెళ్ళిళ్ళు అయ్యేవి, అందరికీ న్యాచురల్గా పిల్లలు పుట్టేవాళ్ళు. బట్ నౌ అందరికీ ఏజ్ ఆఫ్ ద మ్యారేజ్ ఇంక్రీజ్ అయింది. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ విధానం, ముందు ఎంతెంత పని చేసుకునేవాళ్ళు, ఇప్పుడు పని తగ్గింది. ఒబేసిటీ, అందరూ అధిక బరువు, లావు అనేది ఎక్కువైపోతున్నారు. ఒబేసిటీ ఈజ్ ఏ బర్నింగ్ మెడికల్ డిసీజ్. ఇప్పుడు నవేడేస్ ఎంత కష్టపడ్డా రోజు వస్తుంటారు, మేడం ఎంత కష్టపడుతున్నాను, ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాను, డైట్ కంట్రోల్ చేస్తున్నా, వెయిట్ తగ్గట్లేదు. సో ఇవన్నిటికీ కారణాలు ఏంటి, మనం రోజు సరైనటువంటి వ్యాయామం చేయకపోవడము, మనకి అవైలబిలిటీ ఆఫ్ ద ఫుడ్ కూడా. ముందైతే చక్కగా మంచి కూరగాయలు, ఫ్రెష్ వెజిటబుల్స్ దొరికేవి. ఇప్పుడు అలాంటివి కాదు, ఇప్పుడు అన్ని పెస్టిసైడ్స్, అంతా ఆర్టిఫిషియల్ ఫుడ్. అందరూ బయట ఫుడ్కి అలవాటు పడ్డారు చాలా. సో సరైనటువంటి ఫుడ్ లభించకపోవడము, శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ అనేది ఇంక్రీజ్ అయింది. ఇప్పుడైతే ఒక 6 members మనం ఇక్కడ నిలబడ్డామంటే అందులో ఒక్కరికి పిల్లలు లేకుండా ప్రతి ఒక్కరు నాకు పిల్లలు కాలేదు అనే తిరుగుతున్నారు. ముందైతే లైన్ అందరూ ప్రెగ్నెంట్ అయ్యాక హాస్పిటల్కి వచ్చేవాళ్ళు, ఆ లైన్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు నవేడేస్ పిల్లలు కాలేదని వచ్చి వెయిటింగ్ చేసే వాళ్ళ లిస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇదంతా కారణం ఏంటంటే మన యొక్క లైఫ్ స్టైల్. ఇవన్నీ నిర్మూలించాలి అంటే మనం ఈరోజు అవేర్నెస్, ఏదో మనం సెలబ్రేట్ చేసుకొని IVF చేసుకోండి అని చెప్పడానికి కాదు, మనం ఒక అవేర్నెస్, ప్రజలలో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఏ టైంలో పెళ్లి చేసుకోవాలి, ఏ టైంలో పిల్లల్ని కనాలి, వాళ్ళు జీవన శైలి మార్చుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలి. సింపుల్ ఏంటంటే ఈవెన్ చాలామంది కపుల్స్ వస్తారు, అమ్మాయి ఈ టెస్టులు చేసుకోండి అంటే హస్బెండ్స్ రారు చాలామంది, మాకేం ప్రాబ్లం లేదు, అమ్మాయిలు మీరే వెళ్ళి చూపించుకోండి అంటారు. కానీ అది కాదు. ఇన్ఫర్టిలిటీ అంటే ఈవెన్ పురుషులలో కూడా ప్రాబ్లం ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది కూడా మనం తినే ఫుడ్, డైట్, టెన్షను, జాబు, స్ట్రెస్, చాలా ఫ్యాక్టర్స్. స్ట్రెస్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్రెగ్నెన్సీ కలగకపోవడానికి. సో వాళ్ళకి కౌన్సిలింగ్ విధానము, డైట్, సింపుల్ డైట్, ఫర్టిలైజేషన్, ఓవులేషన్ డేస్ చెప్తే కన్సీవ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఏంటంటే మీరు 1 yearలో మ్యారేజ్ అయిన తర్వాత 1 yearలో ప్రెగ్నెన్సీ రాలేదు అంటే డెఫినెట్గా ఎక్కడో ఒక చోట లోపం ఉంటాయి, చిన్న లోపాలే. అవి మీరు డాక్టర్ సలహా తీసుకొని పాటిస్తే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు ఒక 100 members డేటా తీసుకుంటే సింపుల్ డైట్, ఓవులేషన్ పద్ధతి ద్వారా 82 మంది కన్సీవ్ అవుతారు ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్లో ఆల్మోస్ట్ 92% కన్సీవ్ అవుతారు. ఇంకా 3 సంవత్సరాలు అయినా కాలేదు అంటే మాత్రం డెఫినెట్గా ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకుంటేనే అవుతుంది. సో కాబట్టి ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా.
మామూలుగా పెళ్ళిళ్ళు అయ్యేసరికి 25, 28 ఇవాళ రేపు అయితే ఈవెన్ 30 వరకు కూడా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. అప్పుడు ఏమవుతుంది, మహిళ యొక్క అండాశయాలు ఓవరీస్లో ఉండేటువంటి ఓవేరియన్ రిజర్వ్ అంతా తగ్గిపోతుంది. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు నేర్చుకున్నది కొంచెం, ఏదైనా విన్నది కొంచెం మీరు అందరూ కూడా స్ప్రెడ్ చేయాలి. మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి అందరికీ. ఎక్కువ లేట్ ఏజ్లో పిల్లల్ని కనొద్దు. లేట్ ఏజ్లో కంటే వాళ్ళకి జెనెటిక్గా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఈరోజు మీకు అందరికీ తెలిసిందే జెనెటిక్స్. ఎంత జెనెటిక్స్ అంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఒకరికి ఎవరికైనా క్యాన్సర్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీలో కంపల్సరీ ఎవరికొకరికి మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఫ్యామిలీలో పిల్లలు కాలేదు అంటే జెనెటిక్స్ ప్లే రోల్, పిల్లలకి కలగకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా అందరూ హ్యాపీగా ఆనందంగా ఉండాలంటే మనము అవేర్నెస్ క్రియేట్ చేయాలి. చిన్న చిన్న టిప్స్ వాళ్ళకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ టిప్స్ చెప్పాలి. క్యాన్సర్ రాకుండా ముందు నుంచే వ్యాక్సినేషన్స్ ఉంటాయి. ఆ వ్యాక్సిన్స్ గురించి కూడా అందరూ కూడా ఎప్పుడు వేయించుకోవాలి, ఏజ్లో వేయించుకోవాలని అది ఒకటి. అండ్ సర్వైకల్, మన ఇండియాలో కామన్ సర్వైకల్ క్యాన్సర్, అది కూడా టెస్ట్లు ఎప్పుడు చేయించుకోవాలి. పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి ఎప్పుడు వ్యాక్సిన్స్ వేయాలి. సో ఇవాళ రేపు మనకి చాలా అవేర్నెస్ మెటీరియల్ చాలా ఉంది. ప్రతి ఒక్కరు కూడా దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకొని పాటిస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. మీరు హ్యాపీగా ఉంటే మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. ఫ్యామిలీ హ్యాపీగా కొని పాటిస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. మీరు హ్యాపీగా ఉంటే మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే మీ వీధి, మీ ఇల్లు అందరూ హ్యాపీగా ఉంటాం. సో దానికోసం ఏంటంటే ఈరోజు డాక్టర్ సృజన గారిని, తను షీజ్ ఐవీఎఫ్ కన్సల్టెంట్ ఫర్టిలిటీలో చాలా బాగా కౌన్సిల్ చేస్తారు. అసలు లాస్ట్ అయితే ఇంతకుముందు ఒకప్పుడు నేను పిల్లలు రాలేదు అంటే దేవుడు ఇచ్చినప్పుడే తీసుకోండి, ఏదో మందులు రాసి వెళ్ళండి అని పంపించేదాన్ని. కానీ మేడం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 100 మందికి కౌన్సిల్ చేస్తే 75, 85 మంది పాజిటివ్తో వచ్చి మేడం ప్రెగ్నెన్సీ వచ్చిందని హ్యాపీగా వస్తుంటే నేను ఇంకా మేడంని ఎంకరేజ్ చేయడానికి తప్పకుండా రండి, డాక్టర్ని కలవండి, ఏదో ఒక పద్ధతి ద్వారా మీకు అష్యూరెన్స్ ఇస్తాము, మీరు కన్సీవ్ అవుతారు, హ్యాపీగా ఉండొచ్చని ఈ ఇయర్ నుంచే బాగా ఇంకా ఎంకరేజ్ చేసి అందరూ హ్యాపీగా ఆనందంగా ఉండాలని ఈ ప్రోగ్రామ్ అవేర్నెస్ కోసము ఈ వీక్ మొత్తం, ఈ 1 మంత్ మొత్తం అందరికీ కూడా ఈ ఇన్ఫర్టిలిటీ కపుల్స్కి ఫ్రీగా కన్సల్టేషన్ ఫ్రీగా పెట్టాము. వాళ్ళ కౌన్సిలింగ్స్ కూడా ఏ డేస్లో ఎట్లా ఉండాలి, డైట్ ఏం తీసుకోవాలని డైటీషియన్స్ ఇద్దరు ఉన్నారు, డైట్ చెప్తారు. ప్లస్ వాళ్ళకి అసలు ఇన్ఫర్టిలిటీ అంటేనే చాలా ఎక్స్పెండిచర్తో కూడుకున్న పని. సో దాంట్లో టెస్ట్లలో కానీ ఎవరైనా ప్రొసీజర్స్ చేసుకుంటే ప్రొసీజర్స్లో కూడా తనని మ్యాక్సిమం చూడండి, ఎంత లెవెల్ బెస్ట్ మనం మెడిసిన్స్ తగ్గించి టెస్ట్లు తగ్గించి రిజల్ట్ ఓరియంటెడ్ చూడండి అని తనకు చెప్పాము. తను చేయడానికి రెడీగా ఉంది. ఈ అవకాశం అందరూ కూడా యూజ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నంద గారిని ఆల్మోస్ట్ 50-60 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో సార్ని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హాస్పిటల్ నేను డాక్టర్ సంధ్య నా స్టూడెంట్, నా దగ్గర వెళ్ళాను. చాలా గర్వంగా ఉంది. డాక్టర్ సృజన తను నా స్టూడెంట్. మిగతా డాక్టర్స్ ఇక్కడ వచ్చేసిన అందరికీ, డాక్టర్స్కి, మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో, స్టాఫ్ మరియు పేషెంట్స్ అందరూ ఎవరైతే వచ్చారో, ఇప్పుడు మీరు విన్నారు డాక్టర్ సంధ్య, డాక్టర్ సృజన మేడం చెప్పిన విషయాలు. అనుభవంతో కొన్ని మీకు కూడా చెప్పదలుచుకున్నాను. మాతృత్వం అనేది ఒక ఆల్రెడీ డాక్టర్ సంధ్య మేడం, సృజన ఇద్దరు చెప్పారు, ఒక గొప్ప వరం. ఒక నిజంగా చెప్పాలంటే భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప వరం మాతృత్వం. అందుకే మన సంస్కృతిలో ఫస్ట్ గురువు ఎవరంటే తల్లి. మాతృదేవో భవ అని ఒక గొప్ప సమాజంలో కానీ మన నేషనల్ లెవెల్లో ఎక్కడైనా సరే గొప్ప మనం ఒక స్టేటస్ ఇస్తాం. సో ప్రతి స్త్రీకి కూడా మాతృత్వం అనేది ఒక వరం కింద మనం చూస్తే, ఇప్పుడు మనం చూసే పరిస్థితి ఎట్లా ఉందంటే, ఈ లాస్ట్ 10-15 ఏళ్లలో సృజన తర్వాత సంధ్య చెప్పారు ఆల్రెడీ, ఏంటంటే ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు లేని సమస్య ఎక్కువైపోయింది. దేనివల్ల ఎక్కువైపోయిందంటే గ్లోబలైజేషన్. మనం వేరే కంట్రీ యొక్క పద్ధతులు అడాప్ట్ చేయడం, పెళ్ళిళ్ళు లేట్ అవ్వడం, తర్వాత చాలామంది సర్వీస్లో ఉండడానికి, జాబ్స్ చేయడానికి దాంట్లో తప్పు లేదు. కానీ మన లైఫ్ స్టైల్, మనం ఏదైతే జీవన పద్ధతులు ఏదైతే మార్చుకున్నామో
గ్లోబలైజేషన్ వల్ల విలేజెస్ వరకు కూడా ఈ సమస్య బాగా ఎక్కువైంది. మేడం అన్నట్టు ఇప్పుడు యాంటీనేటల్ ఒకప్పుడు బాగా ఉండేవారు, ఇప్పుడు ఈక్వల్గా ఇంకా ఇన్ఫ్యాక్ట్ యాంటీనేటల్ కంటే ఇన్ఫర్టిలిటీ, పిల్లలు లేని సమస్యలతోటి ఎక్కువ మంది బాధపడుతుంది. కాబట్టి దీనికి ఏంటంటే సైంటిఫిక్గా చాలా అడ్వాన్సెస్ అయ్యాయి. ఒకప్పుడు ఒక 20 ఏళ్ళకి ఇప్పటికీ చూస్తే ఐవీఎఫ్ అంటే రిప్రొడక్టివ్ టెక్నిక్స్ అడ్వాన్స్ చాలా అంటే మన దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీ అందరికీ కూడా కమ్యూనిటీలో ఒక అవేర్నెస్ పెరిగింది కూడా. కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు ఇది ఈజీగా దీన్ని మనం ట్యాకిల్ చేయడం దీన్ని సమస్య కాదు. మీరు ఫస్ట్ డాక్టర్ దగ్గరకు వచ్చి సంవత్సరం తర్వాత కూడా పిల్లలు పుట్టలేదంటే డాక్టర్స్ ఉంటే వస్తే కౌన్సిలింగ్ ద్వారా, మీ యొక్క కూడా పిల్లలు పుట్టలేదంటే డాక్టర్స్ ఉంటే వస్తే కౌన్సిలింగ్ ద్వారా మీ యొక్క అవగాహన పెంచి ఈ సమస్యకి ఎటువంటి సింపుల్ పరిష్కారాల నుంచి ఐవీఎఫ్ వరకు చాలా అవుతుంది. కాబట్టి మీరు టైమ్లీగా వస్తే డాక్టర్స్ యొక్క అడ్వైస్ తీసుకుంటే సింపుల్ టెక్నిక్సే ఉన్నాయి, తర్వాత ఐయుఐఎన్ ఉంది, ఐవీఎఫ్ ఉంది, ఇక్సీ ఉంది, ఈ పద్ధతులు వాళ్ళకు వదిలేయండి. సో ఇంకొకటి ఏంటంటే మీరు మానసిక ఒత్తిడి పెంచుకోకండి. డాక్టర్స్కి ఒకసారి వదిలేస్తే వాళ్ళు చూసుకుంటారు. స్పెషాలిటీ ఉంది, సూపర్ స్పెషాలిటీ, ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్ సృజన ఉన్నారు, డాక్టర్ మేడం సంజయమ్మ. సో ఒక మంచి టీం ఇక్కడ ఉంది. మీరంతా కూడా వచ్చి ఈ సౌకర్యాల్ని ఉపయోగించుకోండి. ఇప్పుడు చెప్పారు ఈ వారం అంతా కూడా ఫ్రీ కౌన్సిలింగ్ మీకుంది, ట్రీట్మెంట్ ఉంది. కాబట్టి ఎవాల్యుయేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవాల్యుయేట్ చేయించుకున్నాక ఏ పద్ధతి ద్వారా చేస్తారో వాళ్ళే చూసుకుంటారు. మీరు దాని గురించి ఒత్తిడి పడాల్సిన అవసరం లేదు. వారు ఏదైతే సజెస్ట్ చేస్తారో మీకు మీ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, మీ డయట్లో కానీ, వారి మెడికేషన్ కానీ, ప్రొసీజర్స్ కానీ మీరు చక్కగా అది చేసి ఆ ఆనందాన్ని, ఆ మాతృత్వం యొక్క ఆనందాన్ని పొందితే మీ లైఫ్ మీకు హ్యాపీనెస్ అనేది వస్తుంది. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, టెక్నాలజీ సైన్స్ అనేది చాలా ప్రోగ్రెస్ అవుతుంది. ఈ 15-20 ఏళ్లలో ఈ ఇన్ఫర్టిలిటీ ఫీల్డ్లో చాలా ముందుకు వెళ్ళడం జరిగింది. అండ్ పేషెంట్ ఫ్రెండ్లీ కూడా అయిపోయింది. ఎకనామిక్గా కూడా అంత బర్డెన్ కాకుండా ఇక్కడ ఈ హాస్పిటల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే పేషెంట్కి సరిపడా మనం టైలర్ మేడ్గా చేస్తాం. కాబట్టి పేషెంట్ ఫ్రెండ్లీ అప్రోచ్ ఉంది ఇక్కడ. దయచేసి మీరు ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోండి. తర్వాత ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన డాక్టర్ సంధ్యాకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ few words, కొన్ని 2 మాటలు on behalf of World IVF Day and on behalf of Lakshmi. Hello, good morning sir, madam, my friends, my students, staff and everyone. మీరందరికీ నేను అందరు చెప్పేశారు. నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే ఐవీఎఫ్ సెంటర్స్ ఒక 20 years బ్యాక్ 1 or 2 హైదరాబాద్లో ఉండేది. ఎవరికన్నా వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉండేది, ఎవరు వెళ్ళే వాళ్ళు కాదు, సక్సెస్ రేట్ కూడా అంత ఉండేది కాదు, కాస్ట్ చాలా ఎక్కువ ఉండేది, అంత ప్రాబ్లం అయ్యేది. ఇప్పుడు కొత్తగా న్యూ జనరేషన్ గైనకాలజిస్ట్లు ఎట్లయిపోయానంటే సూపర్ స్పెషాలిటీ అన్నట్టు. నేను గైనిక్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక 3 years కోర్స్ చేస్తున్నారు. తను సృజన అలానే చేసి వచ్చింటారు. వాళ్ళు ఇలా రావడం వల్ల మీకు నియర్ అయిపోయింది. ఇట్ హాస్ బికమ్ ఈజీ, మీకు అందరికీ ఈజీ అయింది అప్రోచ్ అవ్వడానికి. ఊళ్ళల్లోంచి వస్తారు కదా, మీరు హైదరాబాద్ వెళ్ళాలి, ఏం జరుగుతుందో ఏమో తెలియదు. కానీ మనకి ఇక్కడ ఫెసిలిటీస్, కాస్ట్ తగ్గించారు. చాలా రీసెర్చెస్, మనమే హ్యూమన్స్ని డాక్టర్స్ రీసెర్చ్ చేసేసి సక్సెస్ రేట్స్ని పెంచడము, కాస్ట్ తగ్గించడము, ఇవన్నీ చేయడం వల్ల సక్సెస్ రేట్ పెరిగి పేషెంట్స్కి ఓకే బేసిక్గా ఇనిషియల్గా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు. అప్పుడు కన్సీవ్ అవ్వకపోతే మీరు అప్పుడు మెంటల్లీ ప్రిపేర్ అవుతారు స్పెండ్ చేయడానికి. అప్పుడు ఐవీఎఫ్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి. వీళ్ళు ఇచ్చే ఆపర్చునిటీ అవన్నీ యూజ్ చేసుకొని మంచిగా మీరు హ్యాపీగా కన్సీవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి జస్ట్ యూటిలైజ్ ద ఆపర్చునిటీ. మళ్ళీ మేడం కూడా అన్ని ఆఫర్స్ 1 month కోసం పెట్టారు, అవి కూడా యూజ్ చేసుకోండి. అండ్ సృజన మేడం దగ్గర సక్సెస్ రేట్ కూడా చాలా హై ఉన్నది. మేడం దగ్గరికి వచ్చి చూపించుకోండి. థ్యాంక్ యూ. అందరూ చెప్తారా? ఇప్పుడు ఈ తర్వాత ఒక చిన్న ప్రోగ్రామ్ కేక్ కట్టింగ్, చిన్న ర్యాలీ ఉంటుంది. దీనికి మేయర్ కంపెనీ దేవేందర్ గారు మరియు నియార్ కంపెనీ వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేసినందుకు థ్యాంక్ యూ. కేక్ కట్టింగ్ ఫాలోడ్ బై అందరికీ స్నాక్స్ అండ్ స్మాల్ డ్రింక్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.